అండి నమస్తే. లతా ఆర్గానిక్ గార్డెన్ 4 అండి. ఈరోజు ఒక రెసిపీనండి. ఇప్పుడు బెండకాయతో బజ్జీలు అండి. మిరపకాయ బజ్జీలు కాకుండా బెండకాయతో బజ్జీలు ఇట్లా కట్ చేసుకోవాలండి నీట్గా గడిగి బొడ్లు. తర్వాత ఇందులో ఒక నిమ్మకాయ కొంచెం ఉప్పు కలిపి ఒక 5 మినిట్స్ అట్లా 10 మినిట్స్ అట్లా నానబెట్టుకోవాలండి. నానబెట్టుకున్న తర్వాత ఇది కూడా కలిపి పెట్టుకోవాలి. కొంచెం కారం, ఉప్పు, శనగపిండి, తర్వాత కొంచెము అల్లం వెల్లిపాయలు కూడా కలిపి పెట్టుకోవాలండి. తర్వాత కొంచెం చింతపండు, ఇది దీంట్లోకి మసాలా చింతపండు, పల్లీలు, 4-5 పచ్చిమిర్చి, ఎందుకంటే ఇవి కారం ఉండవు కాబట్టి, మిర్చి కాదు కాబట్టి ఇది కొంచెం చిటికెడు వామ, కారం అండి, కొద్దిగా ఉప్పు, అంతేనండి. ఇవి మిక్స్కి వేసి నేను చూపిస్తా. మీకు ఒక 2 బెండకాయలు నేను పెట్టి చూపిస్తా. మరీ లేతవి కాకుండా కొంచెం మంచి ముదురొద్దు, లేతవి కావద్దండి, మీడియం లాగా ఉండాలి. ఇట్లా పెట్టుకోవాలండి. పిండిలో కొంచెము అది కలపాలండి, సోడా కలిపి పెడితేనే పొంగుతాయి మనకు. నేనైతే ట్రై చేసి చూస్తున్నా. ఆయిల్ పెట్టి పెట్టుకున్నాండి. పిండి కూడా ఇట్లా బాగా కొంచెం కలుపుకోవాలండి. ఆయిల్ కాగిందా చూద్దాం. ఇంకా కొంచెం ఆయిల్ కాగింది. ఈ తోకలు బొడ్లు కట్ చేసుకోవాలి, ఈ తోకలు ఉంచాలండి మిరపకాయ బజ్జీలకు ఉంచినట్టు. సేమ్ ఆ పిండి ఎట్ట కలుపుకుంటామో ఇది కూడా అలాగే కలుపుకోవాలి, సేమ్ ప్రాసెస్. కాకపోతే మిర్చి బదులు బెండకాయ. మంట కొంచెము తక్కువ పెట్టుకోవాలండి పిండి కాలాలంటే. చూడండి, బెండకాయ బజ్జీ రెడీ. మిరపకాయ బజ్జీ లాగానే ఉంది. మిరపకాయలు కూడా కొన్ని ఇంచి పెట్టినా, ఉల్లిగడ్డ కట్ చేసిన, ఇక్కడ నిమ్మకాయ కూడా పెట్టినండి. నాంజుకొని తినండి, సూపర్ ఉంటుంది. ఫస్ట్ ఒకటి టేస్ట్ చేద్దామండి, మా వారికి ఇస్తా. చూడండి అత్తమ్మా, నువ్వు కూడా ఒకటి తిని చూడు. నిజం చెప్పాలి, అబద్ధాలు చెప్పొద్దు. ఎట్లుంటే అటనే టేస్ట్. బాగుందా? నేను కూడా ఒకటి చూస్తున్నా, చూడండి. సూపర్ అండి. నిమ్మ పులుసు, ఉప్పు ఫస్ట్ ఎందుకు కలిపి పెడతానంటే కొంచెం బంక తగ్గుతుందని అట్లా ముక్కలకు కలిపి పెట్టినండి. మీరు ట్రై చేసి చూడండి, చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.